హాయ్ అండి. పొటాటోతో ఒక రెసిపీ అయితే చేసేద్దాం వచ్చేయండి. 4 పొటాటోలని తీసుకొని వాటి పైన స్కిన్ అంతా పీల్ చేసేసుకొని శుభ్రంగా అంతా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ మొత్తంగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ముక్కలన్నీ వాటర్లో వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టి వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసి దాంట్లో ఈ కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇట్లాగా వాటర్లోంచి స్ట్రెయిన్ చేసేసి ఒక స్పూన్ సహాయంతో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దానిలో కలుపుకోవడం కోసం ఒక గుప్పెడు అటుకుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం పొటాటో మిశ్రమాన్ని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి కొంచెం కొత్తిమీర, తర్వాత పౌడర్ చేసుకున్న అటుకుల మిశ్రమం, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారము, గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకొని మెత్తగా మొత్తం అంతా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకున్న దాన్ని ఒక ట్రే మీద కానీ లేకపోతే ఒక ప్లేట్ మీద కానీ ఇలా చూపిస్తున్న విధంగా అంతా స్ప్రెడ్ చేసుకొని చపాతీ కర్రతో బాగా ఒత్తుకొని చివర్లో ఎడ్జెస్ని కట్ చేసేసుకొని మొత్తంగా ఒక స్క్వేర్ షేప్లో వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీన్ని చాక్ సహాయంతో మొత్తంగా అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఇవన్నిటిని వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. దాన్ని టమాటా సాస్తో కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్.